హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వచ్చేసి వివోలో కొత్తగా రిలీజ్ అయిన వివో V50E మోడల్ని అయితే మనం అన్బాక్సింగ్ చేస్తున్నామండి. ఒకసారి అయితే ఫస్ట్ అయితే దీని రేపర్ని అయితే చేద్దాం. ఇదైతే నాకు చాలా ఇష్టం, మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇలా తీస్తే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ ఓపెన్ చేయగానే ఫోన్ అయితే మనకైతే లైట్ వెయిట్గా ఉంది. మనకైతే ఇది వచ్చేసి 3D కర్వ్ డిస్ప్లే అయితే కాదు, క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది ఈసారి. మనకు పైన స్క్రీన్ గార్డ్ అయితే ఫ్రీ అప్లైడ్ వస్తుంది, సెంటర్ పంచోల్ వస్తుంది. డిజైన్ అయితే మాత్రం అసలుకి ఆసమ్ అంటే ఆసమ్ అని చెప్పుకోవచ్చు. డిజైన్ మాత్రం చాలా బాగుంది. మనకు ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రకారం అయితే మాత్రం ఒకవేళ మీరు బ్లూ కలర్ వేరియంట్ అయితే తీసుకున్నారనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కో కలర్లా అయితే డిజైన్ అయితే ఉంటుందండి. ఒకరికి వచ్చిన కలర్ అయితే ఒకలా అంటే ఒక్కరికి ఉన్న కలర్ ఇంకొకరికి అయితే ఉండదని చెప్పేసి అయితే చెప్తున్నారు వీళ్ళైతే. సరే చూడాలి ఎలా ఉంటాయో ఒక్కొక్కరికి వచ్చే మొబైల్స్ అయితే. ఫస్ట్ ఇంప్రెషన్, ఫోన్ మాత్రం చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. మనకు బ్యాటరీ 5600 mAh ఇచ్చినా కానీ బ్యాక్ సైడ్ లుక్ అయితే మాత్రం చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ వచ్చేసి బాటంలో మనకైతే వివో అని రాసి ఉంది. అవరో లైట్ అయితే మనకైతే బిగ్ ఇంప్లిమెంట్ చేశారు, చాలా పెద్దదిగా ఉంది. మనకైతే బ్యాక్ సైడ్ అయితే రెండు కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి దీని 360 degrees చూసుకుంటే మనకు పైన వచ్చేసి సెకండరీ స్పీకర్ గిల్, అలాగే చూసుకుంటే నాయిస్ కన్సిలేషన్ మైక్, దాంతోపాటుగా మనకు వచ్చేసి వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్. అలాగే బాటంలో చూసుకున్నట్టయితే స్పీకర్ గిల్ అండ్ మెయిన్ మైక్, టైప్ సి పోర్ట్, దాంతోపాటుగా మనకైతే సిమ్ ట్రే. ఇది డెమో మొబైల్ అండి, మనకైతే సిమ్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే మనకు రిలీజ్ డేట్ ముందుగానే వస్తుంది కాబట్టి యూజ్ చేసి ఒకసారి వాళ్ళకు రివ్యూ చెప్పాలి కాబట్టి మనకు ఒక 10 days ముందు అయితే మనకైతే ఫోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సిమ్ కార్డ్ అయితే వేయడానికి అయితే ఛాన్స్ ఉండదు. రిలీజ్ అయిన తర్వాత మనకు సిమ్ కార్డ్ వేసి అయితే యూజ్ చేయొచ్చు అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకైతే ప్లెయిన్గా ఉంది. ఒకసారి అయితే మనం అయితే దీన్ని స్విచ్ ఆన్ చేద్దాం. స్విచ్ ఆన్ చేయగానే మనకైతే వివో నుంచి వివో 5G అని పడింది. ఇది ఆన్ అవుతూ ఉంటే మీకు వివో V40E 5G మొబైల్ని అయితే ఒకసారి చూపిస్తాను. పక్కన పెట్టి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. టడామ్, చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి వివో V40E. దీని సక్సెస్ మోడల్ వచ్చేసి ఇదనమాట. ఇది వచ్చేసి మనకు 3D కర్వ్ డిస్ప్లేతో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకైతే ఇప్పుడు అన్ని ఫోన్లు అయితే మనకైతే క్వాడ్ కర్వ్తో అయితే వస్తున్నాయి కదా, అలాగే ఇది కూడా మనకైతే క్వాడ్ కర్వ్తో అయితే ఉంటుందన్నమాట. ఓకే, దీన్ని వచ్చేసి ముందైతే క్విక్ సెటప్ చేద్దాం. సెట్ ఆఫ్లైన్ మోడ్ అండ్ స్కేప్ అండ్ మోర్ యాక్సెప్ట్. ఓకే, ఒకసారి బ్యాక్ సైడ్ డిజైన్ చూస్తున్నారు కదా, రెండింటికి అయితే ఎంత డిఫరెన్షియేషన్ ఉందో ఒకసారి చూడండి. ఓవరాల్ లైట్ అయితే ఇక్కడైతే గింతంతే ఉంది, ఇక్కడైతే పెద్దదిగా ఇచ్చారు. కెమెరా డిజైన్ కూడా మనకైతే అంత ఎలివేటెడ్ అంటే ఒక మంచి క్రేజీ లుక్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు, క్యాజువల్గా ఉంది. ఇక్కడ మాత్రం లుక్ మాత్రం చాలా బాగుంది, ప్రీమియం ఉంది. ఇక్కడ ఎక్స్ట్రాగా ఫ్లాష్ లైట్ ఇచ్చారు, దీనివల్ల యూసేజ్ కూడా ఏం లేదు, ఇదే అన్ని వర్క్ చేస్తుంది. ఇక్కడైతే అలాంటి ఎక్స్ట్రా అవసరం లేని డిజైన్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. సేమ్ ప్లేస్మెంట్లో వివో అని అయితే మెన్షన్ చేశారు. డిజైన్ పరంగా మాత్రం సేమ్ టు సేమ్ ఉన్నా కానీ లుక్ వైజ్ మాత్రం చాలా బాగుంది వివో V50E మాత్రం. నాకైతే మాత్రం పర్సనల్గా మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే వివో V50 కూడా మన దగ్గర ఉంది ఫోను, ఒకసారి చూపిస్తాను చూడండి. V40E సక్సెసర్ V50E కి పెద్ద మోడల్ వచ్చేసి V50, ఇది V50E V50. దీంట్లో చూద్దాం డిఫరెన్స్. సేమ్ టు సేమ్, ఇక డిజైన్స్ అంతే కామన్గా మారుతూ ఉంటాయి. ఇక్కడ డిజైన్స్ అయితే చేంజ్ అయ్యాయి, ఇక్కడ డిజైన్స్ మాత్రం కామన్గా ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న గ్రిల్ లాంటిది ఇచ్చారు, ఇక్కడైతే ప్లెయిన్గా ఉంది, నీట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు ఈ రెండిట్లో బ్యాక్ సైడ్లో మనం ఈ రెండిట్లో చూసుకుంటే మనకు ఏం వేరియేషన్ ఉందయ్యా అంటే జీస్ లెన్స్. ఇక్కడ 2 50 MP కెమెరాస్ వస్తున్నాయి, ఇక్కడ జీస్ లెన్స్ అని ఉంది. మనకి ఇక్కడ 50 MP అయితే ఒకటి వస్తుంది, ఇంకోటి వచ్చేసి 8 MP వస్తుంది. సేమ్ టు సేమ్ ఇక్కడ సోనీ సెన్సారే యూజ్ చేయడం జరిగింది. మనకైతే బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మాత్రం ఎవరైతే గుర్తుపట్టరు, ఇక్కడ జీస్ అనే ఒక ఆప్షన్ మినహాయించి మనం అయితే V40 పక్క పెట్టిద్దాం. ఈ రెండు చూసుకున్నట్లయితే మాత్రం బ్యాక్ సైడ్ నుంచి అయితే గుర్తుపట్టడానికి అయితే 1% ఛాన్స్ అయితే లేదు. V50లో జీస్ పోర్ట్రేట్ లెన్స్ ఆప్షన్ ఉంది. మీరు పోర్ట్రేట్లో ఎక్కువ ఫొటోస్ దిగుతారు, జీస్ లెన్స్ ఉపయోగించి దిగుదాం అనుకుంటే మాత్రం ఇది తీసుకోండి, లేదు అంటే మాత్రం ఇది అవసరం లేదు. ఇదైతే మాత్రం 100% మంచి పిక్చర్స్ డే టు డే లైఫ్ యూజ్లో మాత్రం బాగా సరిపోతాయి.
కానీ ఇక్కడైతే మీరు 100% గుర్తుంచుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే ఈ రెండు అయితే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్స్ అయితే కాదు. అంటే మీకు ఈ బడ్జెట్లో పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్స్ అయితే మీకు వేరే ఉన్నాయి. ఇంకా అంటే గేమ్స్ ఆడడానికి కానీ, లేకపోతే ఇంకా మీరు కొన్ని ఉంటాయి కదా, రఫ్ అండ్ టఫ్ హ్యాండిల్ చేయడానికి కానీ, వీటికైతే కొన్ని పక్కాగా అయితే మాత్రం గేమ్స్ ఆడడానికి అయితే 100% అయితే పనికిరావు. మీడియం గ్రాఫిక్స్లో అయితే 100% అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్. నెక్స్ట్ అగ్రి. నెక్స్ట్ ఇది పెట్టుకుందాం. నెక్స్ట్ గెట్ స్టార్టెడ్. ఓకేనా. ఇప్పుడు ఒకసారి V40 ఇది ఆన్ చేసలేదు, ఆన్ చేద్దాం ఒకసారి. ఓ షిట్, ఛార్జ్ అయితే లేదు. ఇది 3D కర్వ్ డిస్ప్లేతో వస్తుందండి. ఇది క్వాడ్ కర్వ్తో వస్తుంది. ఇది కూడా క్వాడ్ కర్వ్తో వస్తుంది. ఇది వచ్చేసి దీనిపైన స్క్రీన్ గార్డ్ చేయించాలన్నా, లేకపోతే కింద పడ్డా కానీ మొత్తం డిస్ప్లే అంతా పగిలిపోతుంది. దీనివల్ల లుక్స్ పరంగా బాగున్నా కానీ చాలా డిసడ్వాంటేజ్లో ఉన్నాయి 3D కర్వ్ డిస్ప్లే వల్ల. ఇప్పుడు అందుకనే అందరూ క్వాడ్ కర్వ్ డిస్ప్లేని అయితే తీసుకొచ్చారు. ఇది కూడా చూడడానికి అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి లుక్ వైజ్గా చూసుకుంటే మాత్రం మనకైతే సేమ్ టు సేమ్ ఉన్నాయి 3 అయితే మాత్రం. నాకైతే మాత్రం ఖచ్చితంగా వివో V50e మాత్రం నాకు పర్సనల్గా నచ్చింది. దీనిలో ఛార్జ్ లేదు, ఒక 2 మినిట్స్ అండి దీనిలో ఛార్జ్ పెడతాను. నాకైతే పర్సనల్గా అయితే వివో V50e పర్సనల్గా అయితే నాకైతే 100% బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే మనకైతే ఇది వచ్చేసి మనకు ఒక 29,000లో వస్తున్న ఒక బెస్ట్ మొబైల్. అదే V50 చూసుకున్నట్లయితే మనం ఒక 35,000 దాకా వెళ్ళాల్సి వస్తుంది. సేమ్ ఫీచర్స్తో, సేమ్ ప్రీమియం డిజైన్తో, సేమ్ డిస్ప్లే తోటి మనకు అన్ని దాదాపుగా 90% సేమ్ ఫీచర్లతోటి మనకైతే ఈ మొబైల్ అయితే మనకైతే వస్తుందన్నమాట. ఒక్కసారి దీని అబౌట్ ఫోన్లోకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ ఒకసారి చెక్ చేద్దాం మనం. ఒక్కసారి అబౌట్ ఫోన్లోకి వెళ్ళామంటే మనము ఇక్కడ చూస్తున్నారు కానీ డివైస్ నేమ్ వచ్చేసి వివో V50e. వన్ టచ్ ఓఎస్ 15 మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ ఓఎస్ 15 మీద రన్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు 2.5 GHz మీద రన్ అవుతున్న ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు అండి. ఇది మనకు బేస్ వేరియంట్ వచ్చేసి 8 GB ర్యామ్తో వస్తుంది, 128 GB స్టోరేజ్తో వస్తుంది, 256 GB స్టోరేజ్ కూడా ఉంది. అది వచ్చేసి 31,000 వరకు అయితే వస్తుందండి మీకు. దీన్ని 8+8 GB వరకు అయితే ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మనకైతే ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. 128 GB స్టోరేజ్, 256 GB స్టోరేజ్ ఉన్నాయి. మీకు ఏది అంటే ఎక్కువగా యూజ్ అవుతుందో దాన్ని బట్టి అయితే మీరు డిసైడ్ కానీ. దీనిపైన 10% కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి, సెలెక్టెడ్ కార్డ్ ఆఫర్స్. మీరైతే వాటిని ఉపయోగించి తీసుకున్నట్లయితే మీకైతే ఇంకా బెటర్ ప్రైస్ ఒక 2-3,000 అయితే లెస్ అవుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకైతే ఒక 10 GB అయితే యాక్టివేట్ చేస్తుందండి ఫోన్ వచ్చేసి. ఎందుకంటే మనం 128 GBలో 128 GB యూజ్ చేసినా కానీ మనకు వచ్చేసి ఫోన్ స్టక్ అవ్వకుండా, హ్యాంగ్ అవ్వకుండా ఉండడానికైతే సపరేట్గా మనకైతే ఒక 10 GB అనేది ఫోన్ అయితే యాక్టివేట్ చేసి పెడుతుంది అనమాట. దీనివల్ల మనకైతే ఫోన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్లయితే మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP, సెకండరీ కెమెరా వచ్చేసి 8 MP, ఫ్రంట్ సైడ్ కూడా మనకైతే 50 MP కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే మనకు 6.77 ఇంచెస్ AMOLED డిస్ప్లే వస్తుంది. దీని బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకైతే 5600 mAh బ్యాటరీని అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారండి. అదేవిధంగా చూసుకుంటే మనకైతే V50లో ఇచ్చిన మాదిరిగానే మనకైతే AI ఫీచర్స్ కూడా మనకైతే దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే కాకుండా మనకి ఇంకా స్పెషల్ ఫీచర్స్ కూడా కొన్ని అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. అవి ఏంటంటే ఫోన్లో వచ్చేసి మనకు 0.76 సెంటీమీటర్స్ అల్ట్రా స్లిమ్ బాడీతో వస్తున్న మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో యూజ్ చేసిన డిస్ప్లే క్వాడ్ కర్వ్ డిస్ప్లే అని చెప్పాను కదండి ఆల్రెడీ. దీంట్లో వచ్చేసి మనకైతే 2 కలర్స్ వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏమో ఇప్పుడు మీరు చూస్తున్న బ్లూ కలర్ అండి, ఇంకోటి వచ్చేసి వైట్ కలర్ వేరియంట్ ఉందండి. వైట్ కలర్ వచ్చేసి అయితే జనరల్గా ఉంటుంది. దీంట్లో వచ్చేసి అయితే చెప్పాను కదండి మీకు, ఒకరు కొన్న కలర్ అయితే ఇంకొకరికి అయితే రాదండి. ఇది వచ్చేసి మెయిన్ వేరియంట్. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకైతే తెలుసు కానీ గ్రూప్ సెల్ఫీ మనకు ఐ ఫోకస్, ఆటో ఫోకస్గా చేస్తుందండి. మనకైతే సెల్ఫీలు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో వస్తాయి. దీన్ని కొట్టే ఫోన్ అయితే మాత్రం ఈ రేంజ్లో మనకైతే 100% ఏ ఫోన్ అయితే ఖచ్చితంగా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది మనకు. మెయిన్ కెమెరా వచ్చేసి బ్యాక్ కెమెరా, మనకు మెయిన్ కెమెరా వచ్చేసి మనకైతే సోనీ IMX882 సెన్సార్తో అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు
ఓఐఎస్ స్టెబిలైజేషన్ కూడా కలిగి ఉంటుంది. అంటే మనం పరిగెత్తుకుంటూ వీడియో తీసినా కానీ మనకైతే వీడియో అయితే మనకైతే స్టేబిలిటీగా ఉంటుందన్నమాట. ఈ సోనీ మా లెన్స్ ఉపయోగించి మనం బ్యాక్ సైడ్ కెమెరాని మల్టీఫోకల్ లెంత్లో ఫొటోస్ తీయవచ్చు. పోర్ట్రేట్ ఎక్స్పోర్ట్ అని కూడా చేయవచ్చు. 1x 1.5x 2xలో కూడా మంచి ఫొటోస్ అయితే మనకైతే చాలా బాగా వస్తాయన్నమాట. ఇది అంతేకాకుండా మనకు వెడ్డింగ్ స్టైల్ పోర్ట్రేట్స్ కూడా మనం అయితే తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా చూసుకుంటే మనకు బ్యాక్ కెమెరా నుంచి అదే విధంగా ఫ్రంట్ కెమెరా నుంచి రెండింటి నుంచి కూడా మనం అయితే 4K వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. దాంతోపాటుగా మనకైతే ఈ ఫోన్లో IP68 అండ్ IP69 రేటింగ్ కూడా మనకైతే దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారండి. ఒక ముక్కలో చెప్పాలంటే మనకు అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ కూడా మనకైతే దీంట్లో వస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు దీని 5600 mAh బ్యాటరీ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని తొందరగా మనం ఛార్జ్ చేయడానికి మనకైతే దీంట్లో 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ని అయితే మనకైతే మొబైల్లో అయితే బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక బెటర్ ఇంప్రూవ్మెంట్ అని చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనం ఓవరాల్ లైట్ చూసుకున్నట్లయితే ఇదివరకు చూసారు కదా ఎంత చిన్నగా ఉందో, ఇప్పుడు వచ్చేసి 2.0 అన్నట్టు. దీంట్లో వచ్చేసి మనకైతే ఓవరాల్ లైట్ అయితే బిగ్ ఇంప్రూవ్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. మనం ఒకసారి అయితే కెమెరా ఓపెన్ చేసి ఒకసారి అయితే దీని ఫీచర్స్ అయితే చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉన్నాయో. నైట్ మోడ్, పోర్ట్రేట్లో వచ్చేసి మనకైతే 26mm 39mm 52mmలో పోకల్ లెంత్లో అయితే ఫోటోస్ దిగవచ్చు. నెక్స్ట్ ఫోటో చూసుకున్నట్లయితే మనకైతే సేమ్ టు సేమ్ మనకు 10x వరకు అయితే జూమ్ కెపాసిటీ అయితే ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ వీడియో చూసుకున్నట్లయితే మనకైతే 4K 60 FPS వరకు అయితే వస్తుందండి. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మైక్రో మూవీ కూడా దీంట్లో అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. చిన్న చిన్న యాప్స్తో వీడియో తీసుకొని యూట్యూబ్లో పెట్టుకునే వాళ్ళకైతే ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే హై రిజల్యూషన్ పానోరామా అల్ట్రా హెచ్డి డాక్యుమెంట్ స్కానర్, అంటే ఇదివరకు కూడా మనకైతే ఇది ఉంది, కాకపోతే అల్ట్రా హెచ్డిలో అంటే కొంచెం ఎక్కువ డెఫినేషన్లో మనకైతే ఎక్కువ ఎన్హాన్స్ చేసి చూపించడంలో ఇది ఒక ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. స్లో మోషన్లో వీడియో రికార్డ్ చేయొచ్చు అండ్ టైం ల్యాప్స్, దాంతోపాటుగా మనకు సూపర్ మూన్ అంటే చంద్రుని కూడా మనమైతే నైట్ టైంలో ఫోటో తీయడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది. మనం ఫుడ్ని ఫోటో తీసి దాంట్లో ఉన్న క్యాలరీస్ ఎంత, అది ఏ రకమైన ఫుడ్ అని చేసుకోవచ్చు. అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ దీన్ని ఉపయోగించుకోవచ్చు. అండ్ డ్యూయల్ వీడియో లైవ్ ఫోటోగ్రఫీ, అండర్ వాటర్ ఫోటోగ్రఫీ యూజ్ చేసినప్పుడు అయితే మీరైతే ఒకటైతే ఖచ్చితంగా నోటీస్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకు ఫొటోస్ తీయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా చూసుకొని ఇక్కడ వీడియో రికార్డ్ చేయడానికి, దీంట్లోకి వెళ్ళి బయటికి రావాలంటే మాత్రం మనం అయితే ఇక్కడ ఏం చేసినా రాదు. స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ను ప్రెస్ చేసినట్లయితే మనకైతే ఆటోమేటిక్గా బయటకు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఫ్రంట్ కెమెరా కూడా మనకైతే చాలా బాగా అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది. సేమ్ ఫీచర్స్ అయితే మనకు ఉన్నాయి. నైట్ మోడ్, పోర్ట్రేట్, ఫోటో, వీడియో కేపబిలిటీ వచ్చేసి మనకైతే ఫ్రంట్ కూడా మనకైతే 4K 30 FPS ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రంట్ కెమెరా మాత్రం మైక్రో మూవీ ఇచ్చారు. అదేవిధంగా చూసుకుంటే మనకి ఇక్కడ కూడా అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అని డ్యూయల్ వీడియో మనకైతే అన్ని ఫీచర్స్ అయితే మనకైతే ఉండడం అయితే జరిగింది. ఫైనల్గా అయితే మనకైతే వివో V50e మొబైల్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒకసారి అయితే ఓవరాల్ లైట్ చెక్ చేసి చూద్దామండి. మనం ఓవరాల్ లైట్ ఇక్కడ ఉంది, బ్యాక్ సైడ్ ఓవరాల్ లైట్. ఓకే, ఇది ఓవరాల్ లైట్ చూసారా ఎంత బాగా వస్తుందో. ఇక్కడ వచ్చేసి మనం ఆటోల నుంచి తీసేసామనుకొని మనం ఉన్న ఏ కలర్ టెంపరేచర్కైనా దీన్ని సెట్ చేసుకొని చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ అదే కాకుండా ఇప్పుడు వచ్చిన 2.0 అడ్వాంటేజ్లో మనకి ఏంటంటే దీన్ని మనం ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్కి అయితే మనం దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదొక బెస్ట్ బెనిఫిట్. ఇది ఓవరాల్ లైట్ 2.0. దీనిలో అయితే అలాంటి ఫీచర్ అయితే లేదు. ఒకసారి V50 ఛార్జ్ అయినట్టుంది. ఒకసారి దాన్ని కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఓకే, ఇది V50 కెమెరా ఆన్, ఓవరాల్ లైట్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది V50. చూడడానికైతే మాత్రం
చాలా బాగున్నాయి మొబైల్స్ అయితే మాత్రం. ఖచ్చితంగా V40e అయితే మాత్రం ఇక్కడైతే కిల్లర్ ఫోన్ అవుతుంది మనకైతే. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.